శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 21వ శ్లోకము. శ్రీదేవిని ఆరాధించిన వారు జీవన్ముక్తిని పొందుతారు. అది ఎలాగో ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. చంద్రుడికి కళలు 16, చంద్రుని వద్ద 15 కళలు క్షయవృద్ధులతోటి ఆయన వద్ద ఉండగా 16వ కళ పార్వతీ పరమేశ్వరుల వద్ద సహస్రారములో ఉన్నది. ఆ కళను సాదా, సమయ, ధ్రువాని పేర్లతో పిలుస్తారు. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి సహస్రారములో ఆ కళారూపములో చేరుకుని ఆనందిస్తూ ఉన్నది. సాధకుడు ఎవడైతే మరి ఈ షట్చక్రముల ద్వారా కుండలిని ద్వారా సహస్రారానికి చేరుకుంటారు, అక్కడ అమ్మను దర్శిస్తారు, అతనికి జీవన్ముక్తి లభిస్తుంది, అమృతత్వాన్ని పొందుతాడు, జీవిత లక్ష్యానికి చేరుకుంటాడు అని ఈ శ్లోకం యొక్క అర్థంగా సారాంశంగా చెప్పుకుంటూ ఇప్పుడు ఆ శ్లోకాన్ని చదువుదాం. తటిల్లేఖా తన్వీం తపనసి శివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం తటిల్లేఖా తన్వీం తపనసి శివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. నేర్చుకునే వారి కోసాన్ని విడదీసి ఒకసారి చదువుదాం. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానర మయీం నిషణ్ణాం షణ్ణాం అపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మల మాయేన మనసా మహంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. అర్థాన్ని చూద్దామండి ఇప్పుడు. హే మాతా శ్రీదేవి, తటిల్లేఖా తన్వీం ఆకాశములో మెరిసేటటువంటి మెరుపు తీగ దీర్ఘ సూక్ష్మమైనటువంటి మెరుపు తత్వము కలిగి ఉంటుంది. జగన్మాత కూడా అదే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అటువంటి ఓ జగన్మాత, అమ్మ ఇంకా ఎలా ఉంది అంటే చెప్తున్నాడు. తపన శశి వైశ్వానరమయీం సూర్యుని యొక్కయు చంద్రుని యొక్కయు అగ్ని యొక్కయు రూపములు కూడా కలిగి ఉన్నది. ఉష్ణతత్వము, శీతలతత్వము, తేజోతత్వాన్ని పొంది ఉన్నది అని. అదే కాదండి, షణ్ణాం అపి ఉపరి అమ్మవారు ఇంకా ఎక్కడో ఎలా ఉన్నారని చెప్తున్నారు. షట్చక్రాలు అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములకు పైన ఉపరి పైన ఉన్నటువంటి విశుద్ధ ఆజ్ఞాచక్రముల పైన అంటే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులకు పైన ఉన్నటువంటి సహస్రార పద్మములో అమ్మవారు సహస్రదళ పద్మములు మధ్యలో ఉన్నటువంటి బొడ్డులు అంటే కన్నికలు పరమేశ్వరునితో కలిసి ఉన్నారట. అటువంటి స్థితిలో ఉన్నటువంటి అమ్మవారిని అక్కడ కూడా ఎలా ఉన్నారంటే అమ్మ నిషణ్ణాం అక్కడ స్వామితో కలిసి కూర్చుని ఉన్నటువంటి తవ
అమ్మ యొక్క నీ యొక్క కలాం సాదాఖ్య అనేటటువంటి బైందవ కళను సాదా సమయ ధ్రువ అనే పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ కళలో ఉన్నటువంటి నిన్ను మృదిత మలమాయేన, మృదిత అంటే క్షాళనము చేయబడినటువంటి, మల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములైనటువంటి అరిషట్టులను ఏ మానవుడైతే క్షాళనము చేస్తాడో తన నుండి, అదే కాదండి మాయా అంటే మాయేన అన్నాడు, మాయా చతుష్టయము అంటామండి. మాయా, అసిత, అవిద్య, అహంకారములు ఈ నాలుగింటిని కూడా ఆ ఆరింటిని ఏ సాధకుడైతే తన నుండి తొలగించుకున్నటువంటి వాడే, వాటిని క్షాళనము చేసినటువంటి వాడే ఉంటాడు. మహంతః అటువంటి సాధకుడు, ఎటువంటి సాధకుడు అంటే యోగి పొంగవుడైనటువంటి సాధకుడు, మహాత్ముడైనటువంటి సాధకుడు, పురుషోత్తముడైనటువంటి సాధకుడు, జ్ఞాని అయినటువంటి సాయకుడు ఇత్యాదులైనటువంటి సాధకులు అందరూ కూడా మనస తమ యొక్క మనసుచి పశ్యంతః మూలాధారములో సర్పాకారములో దీక్షలో ఉన్నటువంటి అమ్మ సహస్రారములో ఉన్నటువంటి కుండలిని శక్తి ద్వారా అమ్మ చేరుకుని అక్కడ ఉన్నటువంటి సమయములో ఏ సాధకుడైతే ఈ షట్చక్రాలను సాధించుకుంటూ సహస్రారానికి చేరుకుంటాడో, చేరుకున్నటువంటి వాడు అక్కడ ఎవరిని దర్శిస్తాడు అంటే అయ్యతో కూడిన అమ్మను దర్శిస్తాడు. అప్పుడు అతనికి ఏమి కలుగుతుంది అంటే పరమానందలహరి దదతి, పరమ ఉత్కృష్టమైనటువంటి ఆనందలహరిలో ఊయల ఊగుతాడు, అమృతత్వమును పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దామండి. హే మాతా శ్రీదేవి, ఆకాశములో మెరుపు తీగ వలె మెరిసేటటువంటి సూక్ష్మమైన దీర్ఘమైన మెరుపు లక్షణములు కలిగినటు ఓ మాత, అగ్నిఖండము సూర్యఖండము చంద్రఖండముల కన్నా పైన, బ్రహ్మగ్రంథి కన్నా విష్ణుగ్రంథి కన్నా రుద్రగ్రంథి కన్నా పైన, మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రముల కన్నా షట్చక్రముల కన్నా పైన ఉన్నటువంటి సహస్రారములు, సహస్రదళ పద్మ మధ్యలో ఉన్నటువంటి కర్ణిక యందు అమ్మవారు అయ్యవారితో ఆసనమై కూర్చుని ఉన్నారు. ఏ సాధకుడైతే ఈ మూలాధారము నుండి సహస్రారము దాకా ఉన్నటువంటి ఈ చక్రాలను దాటుకుంటూ ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఒక్కొక్క యోగము ద్వారా ఒక్కొక్క సాధన ద్వారా ఒక్కొక్క దానిని జయించుకుంటూ కామ క్రోధ లోభ మద మాత్సర్యాదులను జయించినటువంటి వాడై మాయా చతుష్టమును అధిగమించినటువంటి సాధకుడు అమ్మవారిని అక్కడ పరమ ఉత్కృష్టమైనటువంటి స్థితిలో చూసి ఆనందలహరిలో ఊయలలు ఊగుతాడు, అమృతత్వమును పొందుతాడు. కాబట్టి సాధకుడు అమ్మను ఈ షట్చక్రముల ద్వారా చేరుకుని అమృతత్వము పొంది జీవన్ముక్తిని పొందాలి అని చెప్పేసని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నారు. మరోసటి తరువాతి శ్లోకంలో కూడా ఇదే మోక్షతత్వాన్ని మరొక సాధన ద్వారా చేరుకునే విధానం కూడా చెప్పబడుతోంది. ఇప్పుడు విశేష అంశములు చూద్దాము. శంకర భగవత్పాదుల వారు 9వ శ్లోకములో 11వ శ్లోకములో 14వ శ్లోకములో 3 రకాలైనటువంటి తంత్రాలను చెప్పారు. అది 9వ శ్లోకములు మూలాధారము స్వాధిష్టానము మణిపురము అనాహతము విశుద్ధ ఆజ్ఞాచక్రాల గురించి చెప్పగా 11వ శ్లోకములో బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథులను గురించి చెప్పడం జరిగింది. 14వ శ్లోకములో
అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండముల ద్వారా కాలచక్రమును 360 డిగ్రీలలో చూపించి అన్ని చోట్ల అమ్మవారు ఉన్నట్టుగా మనం చెప్పుకోవడం జరిగింది. అదే విషయాన్ని మరొకసారి ఇక్కడ అమ్మవారిని మరి ఇక్కడ మరొక రకమైనటువంటి రూపములో చూపించడం జరుగుతోంది. సాదాఖ్య అయినటువంటి 16వ కళలో అమ్మవారు సహస్రారంలో ఉన్నారని, దానిని షట్చక్రములను దాటుకుని కుండలి ద్వారా చేరాలి అని చెప్పేసని, అమ్మవారు మూలాధారం నుండి సహస్రారము వరకు ఆ విధముగా ఛేదించుకుంటూ పరమేశ్వరుని చేరుకుని అక్కడ ఉన్నారు అని, ఏ పాఠకుడైతే ఏ సాధకుడైతే ఈ చక్రములనే సాధించుకుంటూ ఇదే లలితా సహస్రంలో చెప్పాడండి. 38, 39, 40 శ్లోకాలలో మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని చెప్తూ ఇంకా చెప్పాడండి. షట్చోక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఈ షట్చక్రాల పైన సహస్రారములు అమ్మవారు మహాశక్తి అయి పరమేశ్వరుని చేరుకోవటం వల్లనే ఆ శక్తి చూడండి. మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి శివశక్త్యా యుక్తో యది భవతి శక్త అని చెప్పుకున్నాం. అమ్మవారికి అయ్యవారు ప్రక్కన ఉంటే శక్తి, అయ్యవారికి అమ్మవారు ప్రక్కన ఉంటే శక్తి. ఈ తర్వాత శ్లోకములో 22లోనూ ఇదే విషయాన్ని మరొకసారి చెప్పబోతున్నారు. చెప్పుకుంటూ ఇక్కడ లలితా సహస్రంలో మరొక విషయం కూడా చెప్పబడింది. 98వ శ్లోకము నుండి అంటే 108వ శ్లోకం వరకు కూడా చెప్పబడ్డాయి. విశుద్ధ చక్రనుయ రక్తవర్ణ తిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత అంటూ ఆయన ఈ 6 చక్రాలలో అమ్మవారు ఏ ఏ రూపముల్లో ఉన్నారు, ఏ విధంగా ఆరాధించాలి, ఏమి నైవేద్యం పెట్టాలి అనేది కూడా చెప్పడం జరిగింది. విశుద్ధ చక్రములో పాయసాన్నాన్ని చెప్పారు. మరి అనాహత శబ్దం చక్రములో నెయ్యి అన్నాన్ని చెప్పారు. మరి మణిపూరాబ్జములో బెల్లం అన్నాన్ని చెప్పడం జరిగింది. అదే కానీ స్వాధిష్టానంలో పెరుగు అన్నం చెప్పబడింది. మూలాధారములో పెసరపప్పు అన్నాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అమ్మవారికి పసుపు అన్నం అంటే పులిహార అన్నాన్ని ఈ విధంగా నైవేద్యాలు చెప్పి ఎవరైతే అమ్మని సేవిస్తారో పూజిస్తారో వారు అందరూ కూడా ఆ అమ్మ యొక్క ఈ అనుగ్రహానికి పాత్రలు అవుతారని కూడా లలితా సహస్రంలో చెప్పబడింది. కాబట్టి మరి లలితా సహస్రమైన సౌందర్యలహరైనా అంతా అమ్మ యొక్క భక్తిమయంతో కూడుకున్నటువంటిది. ఈ రెండు ఎవరైతే నేర్చుకుంటారో ఎవరైతే చదువుతారో వారికి ఫలం ఏ విధంగా చెప్పబడిందంటే, మానవుడు అమ్మని చేరుకోవటానికి ఏం సాధించాలి అంటే మొట్టమొదట అరిషట్టులను జయించాలి, మాయా చతుష్టయాన్ని శరీరము నుండి తొలగించాలి, మనస్సుతో మణిపూరము నుండి ఆ సహస్రారం దాకా చేరుకోవాలి కుండలిని శక్తి ద్వారా అని చెప్పబడింది. ఇది ఎవరైతే చేస్తారో వారికి భూమి మీద శత్రువులు ఉండరు. అదే కాదండి, జీవన్ముక్తులవుతారు, అమృతత్వాన్ని పొందుతారు, వాక్ శుద్ధిని పొందుతారు అని ఫలముగా చెప్పుకుంటూ స్వస్తి.